వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనే నోటికొచ్చినట్టు చాలా వల్గర్‌గా మాట్లాడి, వల్గర్‌గా ఫోటోస్ మార్ఫింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే. నాకు దీన్ని బట్టి అర్థమైందేంటంటే, జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి. కనీసం ఒక మహిళ అనే ఎమోషన్ కూడా ఉండదేమో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భారతీరెడ్డి గారిని ఒక సోదరిగా భావించి, అదే భారతీరెడ్డి గారి గురించి మా పార్టీలో ఒకళ్ళు కొంచెం ఔట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడితే ఇమీడియట్‌గా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పడతాడు. పోలీసులు మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, మా పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరిగిన యాత్రలు చూస్తానండి. సాధారణంగా మ్యాక్సిమం ఎక్కడెక్కడ దర్శి వెళ్ళాడు. పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నాను అని చెప్పాడు. ఇది పరామర్శల బల ప్రదర్శన. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాకు సమాధానం చెప్పాల్సింది, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. నువ్వు పరామర్శకి వెళ్తున్నావా, బల ప్రదర్శనకి వెళ్తున్నావా, మీటింగ్ పెట్టుకుంటున్నావా? నువ్వు పరామర్శకి వెళ్తున్నావు, ఎస్ మీరు ఎంతమంది వస్తారో చెప్పండి, మేము దానికి తగ్గట్టుగా మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. మేము ఇంతమందే వస్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు తీసుకున్నది ఏంటి? బల ప్రదర్శన చేస్తున్నారు. ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు బల ప్రదర్శన చేస్తారు. ఒక రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. లేదు ఒక గాంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. లేదు ఒక సంవత్సరం తర్వాత చనిపోయిన వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు. కాదు మేము మీటింగ్ పెడతామంటే చెప్పండి, మేము పర్మిషన్ ఇస్తాం. దానికి తగ్గ సెక్యూరిటీ వైజ్గా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మీరు పరామర్శకి వెళ్తున్నారంటే మేము ఎప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేయలేదే, మేము ఎప్పుడు కూడా నో అనలేదే. మీరు ఎంతమంది వస్తారు? మీరు ఒక ప్రొఫార్మా ఇస్తున్నాం. మీరు ఎంతమంది వస్తారు, ఎక్కడికెక్కడ దిగుతారు, ఎక్కడ హెలిప్యాడ్ పెడుతున్నారు, ఎన్ని కిలోమీటర్లు మీరు వెళ్తున్నారు, ఇదంతా కూడా క్లియర్గా రాసి ఇవ్వండి. దీనికి తగ్గట్టుగా మేమందరం కూడా మేము మీకు ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి బందోబస్తు ఏర్పాటు చేస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేదొకటి, వీళ్ళు చేసేదొకటి. పోనీ ఏదో రకంగా చేస్తున్నారు కదా, మాకు తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదు, జనాలకి ఇబ్బంది కలగకూడదని మా తాపత్రయం కొద్దీ మేము పనిచేస్తూ ఉంటే తిరిగి పోలీసుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే అండి, ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలి వెళ్తాడు. అసలు వాళ్ళందరూ పోలీసుల మీద తిరగబడ్డ ఒక గాంజా బ్యాచ్ గురించి తెనాలి వరకు వెళ్ళి సమర్థించాడంటేనే ఒకసారి జగన్ తాలూకా మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జూన్ 4వ తారీఖు 2024లో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేసి 2-3 రోజుల తర్వాత చనిపోతే అతన్ని పరామర్శించడానికి ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి 3 ప్రాణాలు తీసిన పరిస్థితి. ఈరోజు మనం ఆ క్యాన్వాయ్లో కనుక అబ్జర్వ్ చేస్తారండి, వెళ్తున్నంతసేపు కూడా నెమ్మదిగా వెళ్ళటం, కావాలని అభివాదాలు చేసుకుంటూ వెళ్ళటం, తోపులాట్లు జరిగేటట్టుగా క్రియేట్ చేయటం. లేదు, బండి కింద ఒక మనిషి పడిపోతే స్పృహ ఉండదా అండి? నాకు అర్థం కాదు. ఒక బండి కింద ఒక చిన్న కుక్కపిల్ల పడితేనే మనకు తెలుస్తుంది.